పుట్టుకతోనే వినికిడి లోపం, పైగా మాటలు కూడా రావు. అయినా అతను మాత్రం అధైర్యపడలేదు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్గా ఎదగాలని కలలు కన్నాడు. ఆ పట్టుదలతోనే కఠోర సాధన చేశాడు. అలాగని క్రికెట్ కోసం కోచ్ల వద్ద శిక్షణ తీసుకోలేదు. అమ్మ కొనిచ్చిన స్మార్ట్ ఫోనే గురువైంది. అప్పు చేసి మరీ అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి క్రికెటర్గా మారాడు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి నుంచి టీమిండియా జెర్సీ వేసుకునే స్థాయికి ఎదిగాడు యశ్వంత్ నాయుడు. క్రీడాకారుడిగా ఆయన ప్రస్థానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్రీడా మైదానంలో ఏకాగ్రతతో సాధన చేస్తున్న ఇతని పేరు రావూరి యశ్వంత్ నాయుడు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన రావూరి నాగేశ్వర్ బేబీ దంపతుల కుమారుడు. పుట్టుకతోనే యశ్వంత్ కు వినికిడి లోపం, పైగా మాటలు కూడా రావు. చేతి సైగలే అతడి భాష. కొండపల్లిలో హైస్కూల్ పాఠశాల విద్యను పూర్తి చేసి సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాడు. 10వ తరగతి పాస్ అయ్యాక అమ్మ కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ యశ్వంత్ జీవితాన్నే మార్చేసింది. ఫోన్లో క్రికెట్ వీడియోలు చూస్తూ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇబ్రహీంపట్నం VTPS మైదానంలో స్థానికులు క్రికెట్ ఆడటం చూసి మెలకువలు నేర్చుకుని కోచ్ లేకుండానే మంచి క్రికెటర్గా ఎదిగాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడంతో పాటు బ్యాటింగ్లోనూ నైపుణ్యం సాధించాడు. అద్భుతమైన ఆట తీరుతో అనతి కాలంలోనే బధిరుల క్రికెట్లో యశ్వంత్ నాయుడు మంచి ఆల్రౌండర్గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇంట్రెస్ట్. తనొక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాడు. డెఫెండెం టీంకి మన దేశానికే 6 సార్లు వరల్డ్ కప్ వచ్చిందండి. ప్రతి టీంలోనూ పాల్గొన్నాడు. తనొక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ కృషి చేస్తున్నాడు. మన స్టేట్ గవర్నమెంట్ తరపు కూడా ఏ విధమైన సహాయం లేదు. తను ఇంకా మన దేశానికి క్రికెట్ ఆడి గుర్తింపు తేవాలని చాలా కోరుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ని ఇంకా బాగా గుర్తించేటట్టు చేయాలనుకుంటున్నాడు. తను ఫాస్ట్ బౌలర్ అండి. మన స్టేట్ గవర్నమెంట్ గుర్తించి ఒక మంచి కోచ్ని ఇస్తే ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాడండి. మాకు కావాల్సింది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలండి. యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు 2015లో మరణించారు. తల్లి బేబీ చిన్న వస్త్ర దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ అప్పు చేసి మరీ కుమారుడిని క్రికెట్ ఆడించారు. ఆ కష్టం వృధా కాలేదు. యశ్వంత్ తొలి ప్రయత్నంలోనే జాతీయ బధిరుల జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటాడు. డిసెంబర్లో UAEలో జరిగే బధిరుల T20 సిరీస్ కు ఎంపికయ్యాడు. 2026 డిసెంబర్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో ఆడడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నాడు. ఫోర్త్ నుంచి నాతో పాటు చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. మేము కూడా కొన్ని లీగ్ మ్యాచ్లు ఆడుతుంటే మాకే బాగా హెల్ప్ చేస్తారు. కోచింగ్ లాంటిది కూడా ఇస్తాడు పిల్లలకి. మాకు కూడా ఒక 4 years బ్యాక్ T20 వరల్డ్ కప్ అను 50-50 వరల్డ్ కప్ కూడా ఆడాడు డెఫెండెం టీంకి. నెక్స్ట్ 2020 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, దానికోసం బాగా టైట్గా ప్రాక్టీస్ గట్టిగా చేస్తున్నాడు. యశ్వంత్ అన్న నాకు 10th నుంచి కోచ్. గ్రౌండ్కి వచ్చాడు, మంచి యాక్టివ్గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి బాగా క్రికెట్ మీద అంటే బాగా ఇంట్రెస్ట్. మంచి ఫాస్ట్ బౌలర్, మంచి డెడికేషన్ ప్లేయర్. గ్రౌండ్లో మంచి ఫాస్ట్గా ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు సెలెక్ట్ అవ్వడానికి. 4th ప్లేస్లో ఉన్నాడు మామూలు సెలక్షన్లో. ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆంధ్ర మొత్తంలో డెఫెండెం మంచి ప్లేయర్ యశ్వంత్ అన్న. వైకల్యం శరీరానికి తప్ప సంకల్పానికి కాదని యశ్వంత్ నాయుడు నిరూపిస్తున్నాడు. డెఫెండెం క్రికెట్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా సహకారం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడని యశ్వంత్ నాయుడు తల్లి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, కొండపల్లి.